శాంక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎమ్మెల్యే గారిని వహించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మిత్రులకు, పెద్దలకు, వేదిక ముందున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కోసం వారి అవసరాలను, వాళ్ళ మనస్సును గుర్తించి 515 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మన ముందుకొచ్చిన మన ఆత్మీయ నాయకుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి వైపున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. చరిత్రలో మనం సువర్ణ అక్షరాలతో లిఖించబడాల్సినటువంటి రోజు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 2 కారణాలు. ఒకటి, మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఆ హోదాలో మనను ఆయన చూడాలని చెప్పి ఎన్నో కలలు కన్నాం. ఆ కలలు మీ అందరి అభిమానం చేత, భగవంతుని ఆశీస్సుల చేత నిజమై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల మంది ప్రజల యొక్క అభిమానాన్ని చురగొని మొట్టమొదటిసారి ఆ హోదాలో మన ప్రొద్దుటూరు నియోజకవర్గ భూమి మీద అడుగునడిన ఈ సందర్భం మనందరికీ కూడా సువర్ణాక్షరాలతో రాయించాల్సిన అవసరం. ఊరికి రాలేదు, అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా అయి ఆ హోదాలో ఊరిక ప్రొద్దుటూరికి రాలేదు. 515 కోట్ల రూపాయలటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి ఆ పనులను ప్రారంభించడానికి మన ముందుకు రావడం అన్నది గొప్ప విశేషం. దీనికి మనం హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ఇంకొక మాట కూడా ప్రత్యేకించి నా మనసును విప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. నా రాజకీయ జీవితంలో కౌన్సిలర్ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి వెంట నడిచేంత వరకు ఎన్నో విజయాలు, ఎన్నో అవమానాలు చూసినప్పటికీ ఈరోజు పొందుతా ఉన్నంత ఆనందం నా రాజకీయ జీవితంలో మునుపెన్నడూ అనుభవించలేదు. కారణం, 515 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందుతా ఉన్నాయన్నది ఒకవైపు, ఈ ఊరికిచ్చిన మాటను నిలబెట్టే గొప్ప అవకాశాన్ని నాకు ఆయన కల్పించినందుకు ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన రుణం తీర్చుకోలేను. మొట్టమొదట నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎంతైతే గౌరవము, ఎంతైతే ఆయన పట్ల కృతజ్ఞతాభావం ఉందో అంతకు 10ంతలు ఆయన పట్ల నాకు కృతజ్ఞతాభావం పెరిగింది ఈరోజు మరింత కూడా. కారణం, ఎన్నికల కంటే ముందు నేను ఆయనతో చాలాసార్లు మన ఊరి అభివృద్ధి గురించి మాట్లాడినా. నాకే పదవులపైన ఆశ లేదు సార్, ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే చాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తూ ఉండే త్రాగునీటి సమస్య కానీ, దోమలు కానీ, మార్కెట్ కానీ, బస్టాండ్ కానీ, పెన్నారి వరపైన ఓవర్ బ్రిడ్జ్ కానీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సమస్య కానీ, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల సమస్య కానీ, పైపు లైన్ కానీ, ఈ సమస్యలన్నీ కూడా మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించగలిగితే ఇంతకంటే నీ నుంచి మేము ఆశించేది లేదు సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసిన. నేను మొట్టమొదటనే నా అభ్యర్థనను మన్నించి ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి 515 కోట్లు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలా. నాకు తెలిసినంత వరకు 30 సంవత్సరాలుగా 515 కోట్ల రూపాయల ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసిన రోజు కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇంతవరకు 515 కోట్లు మన ఊరికి ఎప్పుడూ రాలే. 2004, 2009లో రాజశేఖర రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన కొద్దో గొప్ప అభివృద్ధి తప్పితే ఆ తర్వాత నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు రాగిన 50 పైసా కూడా మన ఊరికి అభివృద్ధి కోసం రాలే. 515 కోట్ల రూపాయలు మన ఊరి కోసం అభివృద్ధి కేటాయించినందుకు చాలా సంతోషపడతా ఉన్నా, వారికి చాలా రుణపడి ఉంటా. రెండవది, అనేక రకాల సంక్షేమ పథకాలు
ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇది రాష్ట్రమంతా అందరికీ ఆ సంక్షేమ పథకాల ఫలాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ మన నియోజకవర్గంలో మన ప్రజలు తీసుకుంటా ఉండే దానికోసం కూడా వారి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, ముఖ్యంగా చేనేత సదస్సు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలతో నిన్నలా మన డాక్రా రుణాలకు సంబంధించి ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికే 130 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన బాకీలు ముఖ్యమంత్రి గారే తీర్చినారు. అందులో 65 కోట్ల రూపాయలు 2 విడతలుగా మీకు వచ్చి ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తూ ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చే దానికోసం 500 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వమే, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారే. 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాం. 500 ఎకరాలకు 200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఆ 500 ఎకరాల్లో 24,000 మంది మీరు నివాసం ఉండబోతా ఉన్నారు. నివాసం ఉండబోయే మీ ఇళ్లను డెవలప్ చేయడానికి బడి కానీ, గుడి కానీ, కాలువలు, రోడ్డు, విద్యుత్, సచివాలయం, గ్రామ వాలంటరీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు అన్నీ ఏర్పాటు చేయడానికి మరొక 300 కోట్లు అవుతా ఉంది. మీ 24,000 మందికి 1,80,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ మరొక 40,000 రూపాయలు ఇసుక కానీ, సిమెంట్ కానీ, కడ్డీలు కానీ తక్కువ ధరకు ఇవ్వడం వలన 50,000 రూపాయల ఆదాయం అవుతుంది. 2,30,000 రూపాయలు మీకు ఒక్కొక్కరికి ఇవ్వడం వలన 24,000 మందికి 500 కోట్లు అవుతుంది. అభివృద్ధికి 300 కోట్లు, భూమికి 200 కోట్లు, మీరు ఇల్లు నిర్మించుకోవడానికి కోసం 500 కోట్లు కలిపితే ఒక్క మన నియోజకవర్గంలో పేదవారైన అక్క చెల్లెమ్మలకు బాడిగిళ్ళలో ఉండకుండా సొంత ఇంటిలో ఉండేదానికోసం 1000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎవరు ఉండరనేది బలంగా గట్టిగా నేను విశ్వసిస్తా ఉన్నా. విశ్వసించిన మాటనే మీతో పంచుకుంటా ఉన్నా. నేను చాలాసార్లు మీతో చెప్పినా, నేను 1000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇండ్ల కోసం కేటాయించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదమ్మా, ఈ దేశంలోనే, భారతదేశ చరిత్రలోనే ఉండదు. మీ పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంది, ఆయనకు అపారమైనటువంటి గౌరవం ఉంది స్త్రీల పట్ల అనే ఉద్దేశాన్ని మీరు గుర్తించండి అని కూడా పలుమార్లు మీతో నేను విజ్ఞప్తి చేసిన. ఇక మూడవది, దేవుడే మన ఎదుట ప్రత్యక్షమైన తర్వాత ఒకటో రెండో ఎన్ని ఇచ్చినప్పటికీ ఒకటో రెండో వరాలు కోరాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. ప్రత్యక్షంగా ఆయన మన ముందుకు వచ్చిన తర్వాత నిస్వార్థపూరితమైన ఆలోచన విధానంతో మీ కొరకు 2 చిన్న కోరికలను ఆయన అభ్యర్థిస్తూ ఉన్నా. మీ అందరి తరఫున మన అభ్యర్థనను ఆయన మన్నిస్తాడని, పెద్ద మనసుతో మీకు ఆ ప్రయోజనాన్ని చేకూరుస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఆయన అనుమతితోనే ఆయన ముందు ఉంచుతా ఉన్న సమస్య. ఒకటి, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపుగా 40,000 మంది ముస్లిం సోదరులు నివాసం ఉంటా ఉన్నారు. ఈ 40,000 మందికి సంబంధించిన పిల్లలు ఉర్దూ చదువుకోవడానికి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల కడపకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కడపకు పోవడానికి చాలామంది అమ్మాయిలు ఇష్టపడక ఇంటర్మీడియట్కే చదువులు ఆగిపోతూ ఉన్నాయి. ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఆడబిడ్డల యొక్క చదువులు కానీ, ఉర్దూ డిగ్రీ కాలేజ్ చదువుకోవడం కోసం, ఆ పిల్లలు విద్యలో అభివృద్ధిని సాధించేదానికోసం, ఆ ముస్లిం కుటుంబాల బిడ్డల కోసం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉర్దూ డిగ్రీ కాలేజీ కోసం పర్మిషన్ ఇచ్చి అందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఆ కాలేజీకి కావాల్సిన స్థలం 1 ఎకరా కానీ, 2 ఎకరాలు కానీ, 3 ఎకరాలు కానీ ప్రభుత్వానికి సంబంధించి దొరకదు అనుకుంటే, నాకు సంబంధించిన సొంత స్థలానైనా ఆ ప్రభుత్వ తరఫున ఉర్దూ డిగ్రీ కాలేజీ కోసం రీసెర్చ్ చేయించేదానికి సమ్మతమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది, మనందరికీ కూడా ఇష్టమైనది, ఈ ప్రాంతంలోనే చాలా సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం వెల్లాలకు సంబంధించిన ఆంజనేయ స్వామి గుడి. చాలా సుప్రసిద్ధమైనటువంటి గుడి. దీనికి చాలా చరిత్ర ఉంది. రామాయణం కాలం నుండి చరిత్ర ఉంది. సంజీవిని మూలికను తీసుకురావడానికి ఆంజనేయ స్వామి ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో ఇక్కడ వెల్లాల దగ్గర ఆగి ఉన్నాడని చెప్పి, ఆయనను సందర్శించడానికి మునిపుంగవులు కలిస్తే త్వరగా నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాలి 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 అని 3 మార్లు మాట్లాడడం వలన ఆ గ్రామానికి వెల్లాలని పేరు వచ్చిందని కూడా చరిత్ర చెప్తా ఉంది. కానీ అంతటి సుప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈరోజు పూర్తిగా వర్షం పడితే కారే పరిస్థితికి వచ్చింది. ఆ దేవాలయాన్ని మన ప్రాచీన సంస్కృతికి అనుకూలంగా, మన సాంప్రదాయానికి అనుకూలంగా గండి ఆంజనేయ స్వామి దేవాలయం తర్వాత అంతటి గొప్ప దేవాలయం కలగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవాలయాన్ని పూర్తిగా
పునర్నిర్మాణం చేసి అందుకు ఒక 15 కోట్లైనా 16 కోట్లైనా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బును కేటాయించాలని చెప్పి ఈ 2 కోరికలను మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ మరొకసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 515 కోట్ల రూపాయల నిధులు కేటాయించి నన్నింత ప్రేమగా గౌరవంగా చూసుకుంటా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ప్రేమతో జీవితమంతా ఆయన వెంట ఉండేదానికి నేనంటూ ఆయనకి ఏదైనా ఇచ్చే రోజు వస్తే పెద్దదేమీ ఇవ్వలేను, ఇవ్వాల్సి వస్తే ప్రాణమైన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండే మనిషిగా ముఖ్యమంత్రి గారి పట్ల అమితమైన విశ్వాస భక్తునిగా రామునికి హనుమంతుల్లాగా ఈ రాచమల్లు కూడా జగన్కు హనుమంతుల్లాగే ఉండి తప్పగా ఆయన వెంట నడిచేదానికి నాకు ఎప్పటికీ అవకాశం ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.